మా రక్షకుడైన యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ చదవండి. 11:28. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనికి త్రాగవలెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యము గలవాడు అతి దినమున వారిని లేపుతుంది. మరే భాగం 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకములో నేను గతించుకోవచ్చున్నవి దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. చెప్పండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చాలు. దేవుడు తన వాక్యం దీవించి ఆశ్రయించిన ఒకసారి మన ప్రభు సాయం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మీకు వందనం స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించి మాట ఉంటుంది ఆచరించుకున్నాం. ఈ మాట వివరించండి ప్రభావ, శక్తి నుండి పని ప్రభావ, జ్ఞానం లేని ప్రభావ, మీ జ్ఞానం దాచుకున్నారా మీరు మాకేమో వస్తున్నారు ఆ మాట సత్యమని మా ప్రజలు భద్రపరుచుకొని మా ప్రకారం మా జీవితం సరిచేసుకొని యోగ్యముగా మీ శరీరంలో మీ రక్తంలో యోగ్యం చేయడం సహాయం చేయమని మా రక్షకుడైన యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మనం దేవుని యొక్క శరీర రక్తం చేయబోతున్నాం. దానికి ముందు ఈనాడు మన జీవితాలు ఎలా ఉండేవో తెలియదు, చాలా అవసరం. అందుకని పౌరపోస్తున్నానంటే కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే ఇప్పుడు తాను ఏం చేయాలంట, ఎందుకు పరీక్ష, ఈ వారంలో ఎక్కడ తప్పిపోయామా అన్నాడు మాట అన్నా ఎవరన్నా చిన్న లోపం ఏమైనా ఉందా సరిచేసుకుంటే చాలా మంచిది. అందుకనే ఆ మాట రాశాడు. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే పరీక్షించాలి ప్రతి ఆదివారం. అంతేకాదు, పరీక్షించుకొని ఏం చేయమన్నాడు, ఆయన శరీరాన్ని ఆయన రక్తం తీసుకోమన్నాడు. ఆయన శరీరాన్ని ఆయన రక్తం తీసుకోముందు మనం దీనికి యోగ్యులమా కాదా, దేనికి యోగ్యులం, ఆయన యొక్క శరీరంలో ఆయన రక్తంలో మనకు చేయి వేయటానికి పాలు పొందడానికి అర్హత ఉందా లేదా తెలుసుకోవడం చాలా అవసరం. అందుకని ప్రభు ఏం చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యజీవం లేని వాడిని. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో మనం కూడా లేపడాలంటే ఏం చేయాలంట, ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం ఏం చేయాలో చేయాలి. ఆయన రక్తంలో ఆయన శరీరంలో చేయకపోతే రేపు ఆయనతో మనం ఎత్తపడం ఎవరితోటి వేసుకునేవారు వచ్చినప్పుడు. కాబట్టి ఆయనతో కూడా మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంట, ఈ లోకం ఉన్నప్పుడు ఏం చేయాలా, ఆయన శరీరం తినాలా, ఆయన రక్తం తాగాలా,
అంతేకాదు ఆయన గురించి ఇతరుగా మనం ఏం చేయాలా? ప్రకటన చేయాలి, సువార్త చేయాలి. చేస్తున్నావా? 5 నెలలు కూడా అయిపోతుంది, 2020 సంవత్సరం 5 నెలలు కూడా అయిపోతుంది. ఈ 5 నెలల్లో ఎవరికైనా సువార్త చెప్పారా? ఒక వీధికైనా పోయి సువార్త చెప్పారా? ఏమండి? గొడవ చేసి చెప్పండి, తెలియ చెప్పండి. మరి మన విశ్వాసం ఏమిటి? ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు కదా. మరి మనం ఏం చేస్తున్నావా? ఆదివారం వస్తాం, మళ్ళీ ఆదివారం వచ్చేది. ఈ లోపల మన ఇష్టం. అది మంచి పద్ధతి కాదు, విశ్వాసం. పౌలు కోసం ఏం చెప్పాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, అందువల్ల సహోదరులారా, మీరు ఇటు క్రియలు చేయవారితే ఇప్పుడు తొచ్చెదరు. అలాగున మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో మీకు ప్రయోజన సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి ఆ పరమరాజ్యంలో, నిత్యరాజ్యములో ప్రయోజన సమృద్ధి పొందాలంటే ఏం చేయాలా? ఈ క్రియలు చేయాలి. ఏంటి ఆ క్రియలు? మారుమనసు రక్షణ, బాప్తిసం సాక్షి వేయాలి, మన శరీరంలో ఆయన రక్తం చేయవేయాలి. ఆయన గురించి మనం ఏం చేయాలా? ప్రకటన చేయాలా. అప్పుడే పరమ రాజ్యంలో స్థానం ఉంటుంది. కొంతమంది ప్రశ్న వేయచ్చు, ఏది రోజు మీరు అడుగుతారు? కేవలం వాళ్ళ గురించి సరిపోదా? లక్ష గురించి సరిపోదా? నో. పౌలు ఇంకా మాట్లాడారు ఎక్కడ? అందువలన సహోదరులారా, మీరు ఇట్టి క్రియ అన్నాడా? క్రియ అన్నాడా? ఏమన్నాడండి? బహుశన ఏకవచన ఏముంది అక్కడ? ఇట్టి క్రియలు బహువచనం. మరి చేస్తున్నావా? ఉంటున్నావా లేదు ఈ ప్రకారంగా? ఉండకపోతే రేపు తీర్పులు చేస్తూనే ఉంటాం. అందుకని ఇలా చేసిన వాళ్ళు ఏం చేయాలంట? విశ్వసించిన వాడే నిశ్చయగలవాడు. అదే యవనసోదరుని 6:40 విశ్వసించిన వాడే నిశ్చయగలవాడు. అంతేకాదు ఇంకో చోట ఉంది, యవనసోదరు 17:4 వచనంలో, అద్వితీయ సత్యజీవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే నిశ్చయం. అంటే నిశ్చయం అర్థం ఏంటి? ఆయన ఎరుగుటే. అర్థమైందా? ఏమని ఎరిగాం? ఇందాక చెప్పుకున్నాం కదా, అయ్యా మీరు నా కోసం వచ్చారు, నా కోసం చనిపోయినారు, మీరు రాబోతున్నారు. అదే అడగకూడదు. ఆ ఈరోజు ఇప్పుడు ఏం చేయాలా? ఆ శరీరంలో పాల్పొందాలి, ఇతరులకు ప్రకటన చేయాలి. ఈ లోపల యేసుప్రభువు వచ్చనుకోండి, ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ సెకండ్లో ఇక్కడే యేసుప్రభువు వచ్చనుకోండి, ఎంతమంది వెళ్తారు? దాంతో ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఓ బిడ్డలారా మీ అందరూ నా అంటున్నాను, ఎంతమంది వెళ్తారండి? అందరు వెళ్తారా? చెప్పండి, అందరు వెళ్తారా? ఏం చెప్ప అట్లా అర్థం కట్టదా? వెళ్తారండి? వెళ్ళరు. ఎందుకు తెలుసా? అయ్యా ఇప్పుడు వచ్చావు, బాగానే ఉంది, మా ఇంటి దగ్గర పోయి వాళ్ళు అన్నీ చూసుకోవాలి కదా, ఒక్క 5 నిమిషాలు టైం. నో నో నో. అర్ధరాత్రి వేళలో సందడాయేనో, అదిగో పెళ్ళి కుమారుడు వచ్చేనని. అర్ధరాత్రి వేళలో సందడాయేనో, అదిగో పెళ్ళి కుమారుడు సిద్ధముగా ఉన్నవారు వెళ్ళెదరుగా. పాట తెలుగుబడింది బుధవారం అనే పాట. సిద్ధంగా ఉన్నవారే దానిలో ప్రవేశించాలని ఆ పాటలు రాశాడు. ఇది 78 పాట, హైదరాబాద్ మద్రాస్ కాలేజీ పాట.
తెలుగుబడింది కృపద్వార అనే పాట, గుడ్ డేస్ పొందగలని పాట. గుడ్ డేస్ పొందగలని తెలిసిన గుడ్ డేస్ పొందగల పక్షి గారికి ప్రియమైన కొడుకు. ఆయన కాన్వెన్షన్ కానీ ఎక్కడైనా కానీ పాఠశాలకు చెప్పారంటే వెంటనే ఆర్మీ చేస్తారు. అలా ఐదో పాట ఏంటంటే ఏంటి ఐదో పాట కీర్తన పుస్తకంలో ఐదో పాట పాడుకుందనేసరికి ఆ పాడకుందే ఆయన హార్మోని వేస్తాడు. ఐదో పాట ఏంటంటే అంతే వెంటనే చేస్తాడు హార్మోని, అంత తెలియగలడు ఆయన. 1982-83 ఆ ప్రాంతంలో సూళ్ళూరుపేటలో విబిఎస్ అయిపోయింది. అక్కడికి వచ్చాడు ఆయన, ఆ పాటలు అంటారు. ఈవెంట్స్ పరిచయం అయిపోయింది. ఆదివారం విజయవాడ వెళ్తున్నాడు, బండి ఎక్కడానికి రైలు ఎక్కడానికి ట్రైన్ ఎక్కడానికి సూళ్ళూరు స్టేషన్కి వచ్చాడు. ఆయనతో చాలామంది ఉన్నారు. ఇక ట్రైన్ ఒక 10 నిమిషాలు వస్తున్నానుగా ఈ లోపల ఆ పిక్చర్ కింద పాల్పడ్డాడు. పాల్పడి ఏం మాట్లాడతాడు. వెంటనే బ్రదర్స్ చూసి రాడి కొట్టున్నారు. లేదు బ్రదర్ ఎస్ నో మోర్, ఎస్ ఫాదర్ గారు నో మోర్ అంటే నో మోర్ అంటే ఇక లేదు. చాలామంది దిగులు పడ్డారు, భయపడ్డారు. అప్పుడు పక్షి గారికి చెప్పారు ఇట్లా చనిపోయాడంటే వెంటనే విజయవాడ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా ఆయన విజయవాడ తీసుకెళ్ళి బదిలీ చేయడం జరిగింది. ఆయన కూడా ఈ పాటలు చాలా పాట రాశాడు. దేవుడు ఒక నగరము ఆయన రాశాడు. కృతజ్ఞత చెల్లించు అనే ఒక పాట. ఎదురు తీసిన పునాదిగల పట్నం, మహాగరుడు మహోన్నతుడు, ఈత మందు పాత దేవుడు అంగీకరిస్తాడు. ఇలా చాలా పాటలు రాశాడు ఆయన. ఈత అంటే మనం దేని మనలో ఒక ఆత్మీయ డెవలప్మెంట్ ఉండాలి, అభివృద్ధి కనబడాలి. అందుకని కావాలంటే మీరు ఇటు తెలిసి ఎవరైతే చెప్తారు కాబట్టి ఆ శరీరం తీసుకోవాలంటే అవుతుండాలి. ఏ తర్వాత అంటే ఇందా మనం చదువుకున్నాం కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఏముందండి? దేవుని చిత్తము ధరించేవాడు. చిత్తాలు 3 రకాలు ఉన్నాయి. విల్ అంటారు ఇంగ్లీష్. ఎన్ని రకాల చిత్తములు? 3 రకాలు. ఒక చిత్తం పేరు ఏం పేరంటే స్వచిత్తం, ఇంకా సొంతగా చేయటం, ఇష్టపడటం. రెండవది అన్యుల చిత్తం. ఈ స్వచిత్వం అంటే దాని డెఫినేషన్ చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం. స్వచిత్తము. అయ్యో ఏం తీసుకుని వచ్చిన అంటే వీళ్ళు సొంత ప్రయత్నం చేశారు. దేవుడు చేసుకొస్తే మాకు ఇక్కడ ఏం లేవు, నీళ్ళు నిప్పులు ఏమీ లేవు, కాబట్టి మళ్ళీ మేము మనసు సొంత దేశానికి వెళ్తామని ఇసలు జనాంగం అంటారు. అంటే దీన్ని ఏమంటారు? స్వచిత్తము అని సొంత నిర్ణయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 17 16 వచనం.
ఆ, తాను పునములను హెచ్చుగా సంపాదించుటకు గాను ఆ, జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఆ. ఏలయనగా ఆ. యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. చెప్పిన మాట వినాలండి వీళ్ళు ఇలా మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళాలనుకుంటారు. అంటే ఇక్కడ ఇస్రాయేల్ ఏం చేశారంటే సొంతంగా తీసుకున్నారు సవశత్వం. దానివల్ల ఏమైంది? నష్టపోయారు. రెండవది అన్నిల చిత్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-6. మనం కోపిన చేష్టలు, ఆ, దురాశలు, ఆ, మద్యపానము, ఆ, అలరితో కూడిన ఆటపాటలు, ఆ, త్రాగుబోతుల విందులు, ఆ. చేయదగని విగ్రహ పూజలు ఆ. మొదలైన వాటి యందు నడుచుకొనుచు ఆ, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు ఆ. గతించిన కాలం చాలును. ఇప్పుడు ఈ దినాల్లో విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారండి? అన్యులు ఏం చేస్తారో చేస్తున్నారు. అన్యులు చిత్త ప్రకారం చేస్తున్నారు. పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తారు. ఆ కాంతి రా నలుకురా, నలుగు వచ్చి కాస్త కూర్చో, కాస్త పూసుకో. ఏం పూసుకో? కింద నుంచి పైకి పోస్తారు. ఏం పోస్తారండి? ఏముందలే, సరే సరే పుయ్యి. ఎవరు చిత్తం ఇది? చేసేవాళ్ళు లేరా? ఉన్నారు లేదండి? ఉన్నారు. అడిగి ఏమన్నాడు? అన్యుల చిత్తం, అన్యుల యొక్క ఆలోచన ప్రకారం అన్యులు ఏం చేస్తా ఉంటారు. ముఖ్యంగా పెళ్ళి వచ్చినట్టు దైవజనుడు ఆయన యొక్క మాట తీసుకో. ఒక ఆయన ఏం చేసేయడం వచ్చా దైవజనుడు చెప్పిన బాబు ప్రకారం వినకుండా ఆడెవడో లోకస్తు దగ్గర పోయి వాడు వేడి పెట్టుకున్నాడు. అలా రోజున శుక్రవారం 12 గంటలకి 12 గంటల 30 నిమిషాల 8 సెకండ్ పెళ్ళి అని దాన్ని కొట్టించాడు. ఎవరైనా సంఘంలో పెద్ద ఏం చేశాడంటే జరిగిన వాస్తు కొత్త కథ కాదు. పెళ్ళి మధ్యరాత్రుల్లో 12 గంటల 30 నిమిషాల 7 సెకండ్లు. ఎవరికి రాసేది? ఎవరికి చేసేది? క్రైస్తవుడు చేస్తారా? క్రైస్తవుడేగా చేయడం తప్పలేదండి. చేసి కార్డు ఇచ్చాడు అయ్యగారు, మాస్టర్ గారు. అరే నీకు బుద్ధి తెలియదురా, నువ్వేం సంగీతం ఏది నీ పని? ఎవరికి పని చేసేది? అన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఈ దినాల్లో ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు విశ్వాసులు. అన్నిలు ఏం చేస్తారో అదే చేస్తారు. చేసేవాళ్ళు ఏంటంటే ఇంకా పడుతుందాం చూడండి. ఎబ్రిల్ పత్రిక 9వ అధ్యాయం 1 ఎబ్రిల్ 9వ అధ్యాయం 1. మొదటి నిబంధనకైతే సేవా నియమములను లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. కాబట్టి ఇక్కడ ఉన్నాడు అన్యులు రాత్రులు కూడా ఇక్కడ ఉంటాడు. ఒకటి స్వచిత్వం, రెండవది అన్యుల చిత్తం, మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశ్రలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుట. మూడవది ఏంటంటే దేవుని చిత్తము. ఏంటంటే మూడవది ఏంటంటే దేవుని చిత్తం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-15. ఏడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి అక్కడ దేవుని చిత్తం చూస్తున్నాం. ఒకటి స్వచిత్వం,
రెండవది అందరి చిత్తం, మూడవది దేవుని చిత్తం. ప్రభు చిత్తం అయితే 5 రకాల చిత్తాలు మనం చూద్దాం. ఒకటి ఎలాంటి చిత్తం అంటే చూద్దాం, చూడండి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అది బిల్లు కదా. ఇంకో మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 7:21. మత్తయి 7:21. ప్రభువా ప్రభువును పిలుస్తూ ప్రతివాడు ప్రవేశముడు కానీ పరలోకమున చిత్త ప్రకారము పరలోకం ఎవరికి స్థానం ఉంటుందంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడికి స్థానం ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి సువార్త పరలోకము మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము భూమి మీద నెరవేరును గాక. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. మత్తయి 15వ అధ్యాయం 7-9 వచనాలు. కాబట్టి ఈ ప్రజలంటే ఏం చేస్తుంటే పెదలతో కానీ వాళ్ళు నాకు దూరం అనుకుంటారు. కానీ మొట్టమొదటి చూస్తే దేవుని చిత్తం ఇలా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినానని అవి నీకు ఇష్టం కావాలి చెప్పిన తరువాత ఆయన ఈ చిత్తం నెరవేర్చుటకు ఈయనేం చేశాండి, ఆ ఒక చిత్తం నెరవేర్చాడండి. ఏంటి ఆ చిత్తం? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచింది. ఇక్కడ ఏమన్నాడండి? దేవుడు అంటే తండ్రి కుమారుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, భూలోకం అంతా కూడా మరి నశించిపోతుంది, పాపంలో నిండిపోయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళకుండా ఉన్నారంటే, పాతానికి వెళ్ళకుండా ఉన్నారంటే నువ్వేం చేయాలా? నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఎక్కడికి? భూలోకానికి. వచ్చి ఏం చేశాడండి? అయ్యా, నువ్వు నాకేం చెప్పావో, నేను భూమికి వచ్చాను, మీ చిత్త ప్రకారం వచ్చాడని లేదండి. వేసుకున్న వాడు చేంజ్ చేశాడండి. మనందరి నిమిత్తమై ఆయన మరణించాడు. అంటే దీని అర్థమైంది, నీవు నాకు ఏం అప్పు చెప్పావో అది నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను. నెరవేర్చలేదండి. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? తండ్రి ఏం చెప్పాడో అది సంపూర్ణంగా నెరవేర్చాడు. అలాగే మనం కూడా దేవుడు ఏం చెప్తాడో దానికి మనం ఏం చేయాలండి? సంపూర్ణంగా నెరవేర్చాలి. ఒకసారి హెబ్రోనులో కార్యక్రమం జరుగుతుంది.
సిస్టర్ మేరీ అని ఎస్టర్ ఆ పేరు. పైలట్ అండి, విమానంలో డ్రైవర్. ఆమెకి బక్సింగ్ గారు ఒక డ్యూటీ అప్ చెప్పాడు. ఏ డ్యూటీ అంటే, నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు వచ్చి బాత్రూమ్స్ లెట్రిన్స్ శుభ్రం చేయాలి. లోకంలో ఉద్యోగం ఏంటంటే, ఏ ఉద్యోగం? పైలట్ ఉద్యోగం, విమానం ఉద్యోగం. ఇక్కడే ఉద్యోగం ఉంది, బాత్రూమ్స్ లెట్రిన్స్ శుభ్రం చేయాలి. అప్పుడు ఆ సిస్టర్ ఏమంటే చాలా సంతోషం స్వీకరించారు. ఎస్ అంకుల్, ఐ డూ దట్ వర్క్. మీరు ఏం చెప్పారో ఐ మస్ట్ ఒబే ఒబీడియెంట్, నేను ఒబే అవుతున్నాను అని చెప్పి. ఈ లోపల ఏం జరిగింది, రేపు ఉదయాన్నే డ్యూటీకి రావాలి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి. ఈ రోజు అమెరికా వెళ్ళింది డ్యూటీ మీద. అమెరికా వెళ్ళిన రిటర్న్ జర్నీలో వస్తుంటే, ఆ రిటర్న్ జర్నీలో ఫిబ్రవరిలో ఉన్న సంఘ పెద్ద న్యూయార్క్ నుండి ఎక్కడో ఫ్లైట్ ఎక్కాడు. ఆమె ఫ్లైట్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆమె చూశాడు. చూసి ఏం మాట్లాడాడు. ఏమో చూసాను మళ్ళీ ఆయన, ఈయన ఎవరో దెవజుడులాగా ఉన్నాడే అనుకొని, సరే ఫ్లైట్ దిగింది, డ్యూటీ దిగింది, 4 గంటలకి హైదరాబాద్ వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయింది, డ్రెస్ మార్చేసుకుంది, మామూలు డ్రెస్ వేసుకుంది, వచ్చింది. బాత్రూమ్కి వెళ్ళి శుభ్రం చేసుకుంటూ వస్తాను. అప్పుడు ఈ పెద్దాయన కూడా ఆ ఫ్లైట్లో దిగాడు కదా, ఈయన కూడా టాయిలెట్స్కి వెళ్దామని చెప్పి వెళ్తుంటే, అప్పుడు ఈ సిస్టర్ దైవం చూసి, అంకుల్ మీరు రాత్రి నా ఫ్లైట్లు వచ్చారు కదా నాకు. అవునమ్మా. అవునప్పుడు మరేంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగాడు. దిస్ ఈజ్ మై డ్యూటీ అని చెప్పేసి, ఇది నా డ్యూటీ అని చెప్పి. అప్పుడు నా దైవజనుడు పైకి కింద చూసి, కిందగా కళ్ళు ఇట్లా కళ్ళంటి నీళ్ళు పట్టబట్టాడు. ఇంత ఉద్యోగం చేసుకొని ఈ సహోదరి ఈ పని చేస్తుందంటే ఎంత ఆశ్చర్యం అసలు. చూడండి, ఇప్పుడు ఆ సిస్టరు దేవచిత్తం నెరవేర్చిందండి. మనమైతే చేస్తామండి, చేస్తాం మనమైతే. ఒకసారి స్కూల్లోనే ఎవరి గారి టైంలో ఆదివారం 6 అయిపోయింది, అందులో భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. చేపలు ఎవరు చేయాలా, ఎవరు ఓడవాలా. అంత ఆ తర్వాత ఒక 10 మంది ఇస్తే ఆ 3 అంటే వాడు పిలిచాడు, మీరందరూ కూడా చేపలు తీసి శుభ్రం చేసుకోండి అని చెప్తే, వాళ్ళన్నా తెలుసా, మేము ఈరోజు కొత్తగా వచ్చాం, కొత్త పట్టణంలో వచ్చాం, మాకేందో నువ్వు చెప్తున్నావు, మేము చేయమని వెళ్ళిపోయాం. ఆ పోయిన వాళ్ళే ఇంటికి పోయిన తర్వాత ఆలోచించినంత ఆలోచించాడు. ఆయన దయచేయండి కదా, మరి ఏం చేయాలి, ఎందుకు చేయలేదు, చేద్దాం పదా అని మళ్ళా వాళ్ళు ఉదయం వచ్చారు చేయడానికి. వచ్చినప్పుడు ఏంటి వచ్చారంటే, నా క్షమించండి మమ్మల్ని, రాత్రి మీరు చెప్పి మాట వినలేదు, ఇప్పుడు వచ్చామంటే ఈసారి చూద్దాం పోండి అని చెప్పేసి. అంటే ఏం చేస్తాడంటే, దేవుడు మనకి ఏం చేస్తాడో అది ఏం చేయాలంటే నెరవేరుస్తాడు. అది కష్టమైనా. నేను ఒకసారి ఇప్పుడు 99 సంవత్సరంలో డిసెంబర్ 31కి కనిగిరి దగ్గర కంటమారిపాలెం సేవ చేశాం పిలిస్తే. అప్పుడు జయరావు గారు వీళ్ళందరూ పవన్ గారు నేను పోయాడు, ఇటు పోవాలని అంటే మాకు పోయి నువ్వు ఇటుకో, ఆ సింగరాకొండ పో, వాళ్ళు చూస్తున్నాడు. నేను సింగరాకొండ వచ్చాను. ఇద్దరు ముగ్గురు ఏమంటే ఇట్లా ఎలా కంటమారిపాలెం పోవాలంటే ఏం చేయాలంటే, మీరు డైరెక్ట్ మీరు కందుకూరు వెళ్ళి
అక్కడి నుంచి కందుకూరు నుంచి కలిగిరి బస్సు ఎక్కితే మధ్యలో ఈదులో వస్తుంది అక్కడ దిగండి, అక్కడ నడిచిపోవాలని చెప్పారు. సరే కందుకూరు వెళ్ళాను, కందుకూరు బస్సు ఎక్కాను, కలిగిరి బస్సు ఎక్కా. అప్పటికి 7 అయింది. ఒక గంట అరగంట పోతుందని చెప్పారు కండక్టర్. కాబట్టి కండక్టర్ గారు చెప్పా, ఆ ఈదులో వస్తుంటే అలవాటు దగ్గర నాకు తెలియదు, అక్కడ ఆపండి బస్సు, నేను అలా ఊరు వెళ్ళాలా, కట్టుమారిపోయాను. సరే ఆపుతుంది సార్ అన్న. మరి ఎక్కిన తర్వాత వాడు నిద్రమత్తులు ఉండి మర్చిపోయి నాకు కూడా తెలియదు, కలిగి తీసుకుని బస్సు కలిగి వెళ్ళిపోయి. అప్పుడు 8 అయింది. ఈలో నాకు 8 వస్తున్నాయి. కండక్టర్ ఏ పని చేశాను, మరి అదే బస్సు ఎక్కించి తీసుకొచ్చి 9:30కి వాగు దగ్గర తెచ్చాం. మంచి వెన్నెల, ఎవరు చూడలేరు నాకు. ఎవరు అడిగితే పెట్టుకోవాలంటే మాకు తెలియదు, అక్కడ పోయితే 3 సార్లు వస్తే 3 సార్లు ఏ దారి బాగోలేదు, మాకు తెలియదు, నీ ఇష్టం పోవాలి. అప్పుడు 9 అయింది, ఎవరు లేరు. ఏం చేయాలా, 8 గంటల మొదలు పెట్టాలా? ప్రభుని అడిగా, ప్రభా ఏం చేయమంటారు నీ చిత్రం? ఆ ప్రభు చెప్పాడు, ఈ మాట వెళ్ళిపో అని. మధ్య మార్గం వెళ్తుంటే కొంత దూరం తర్వాత ఇద్దరు కుర్రోళ్ళు భోజనాల మీద కళ్ళ పెట్టుకుని వస్తారు, కళ్ళ తీసుకుని వస్తారు, ఇద్దరు కర్ర. బాబు ఎవరు వీళ్ళు ఎదురు వస్తున్నారే, ఏమో చేస్తారో భయం వేస్తుంది. అయినా కానీ వెనక్కి తిరిగి అనుకుంటే కృషి కాదు, దేవుని కార్యం, నా బాబు ఎదురు వస్తారు అని చెప్పి అట్లానే ముందు సాగిన తర్వాత వాళ్ళ దగ్గర బైబిల్ చూసి ఆ కర్ర కింద పడేసి వాళ్ళ భుజాల దగ్గర లేకుండా బైబిల్ బ్యాగ్. అప్పుడు ధైర్యం వచ్చిన వీళ్ళు ఎవరో మనోళ్ళే అనుకొని వాళ్ళు నా దగ్గర పరిస్థితికి వచ్చారు. అన్న మీకోసం వస్తున్నాం రండి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళు చూసుకున్నారు. ఆ రైతులంతా దేవుడి సన్నిధికి వెళ్ళాం. తర్వాత ఉదయం వచ్చేసాం. ఇంకోడైతే అట్లా వెళ్తాడండి, ఇంకోటి వెళ్తారా? వెళ్ళరు. ఎందువల్లంటే అక్కడ దాకా పోయాము, మా నడిచిపోవాలంట తెలియదు, అందుకే ఎందుకు వచ్చాను అయితే సాగు చెప్పేవాడు సార్. అయితే ఎందుకు వెళ్తానంటే దేవుడు నాకు నేర్పిన అలవాటు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే చెప్పేసి. అది కష్టమైనా లేదు అంటే జీవితం మనం ఏం చూస్తున్నామండి, దేవుడి చిత్తాన్ని ఏం చేయాలా, తోచే తప్పకుండా పాటించాలి. ఆరాధనకి 10:30 గంటలకి 10 వచ్చి కొంతమంది 11 గంటలకు వస్తారు, 12 గంటలకు వస్తారు, 1 గంటలకు వస్తారు. పద్ధతినది పాట ఏం చేసుకుంటారు. రాత్రి కొడుకు రమ్మంటే రాదు, భవిష్యత్తు రమ్మంటే రాదు. నిజంగా చెప్పండి, పని చేసి చెప్పండి, భవిష్యత్తు రోజు ఇంతమంది వస్తారా? ఏ బ్రదర్ వస్తారు ఇంతమంది? 5 బ్రదర్ గారు. ఎందుకని? భక్తి ఎక్కువైంది. కాబట్టి ఈ నాలో మన భక్తిలో శక్తి లేదు, కృతభక్తి. బైబిల్ సైడ్ ఖచ్చితంగా రావాల్సిందే. అది 100 అయినా సరే, పెళ్ళి వచ్చినా, పేరెంట్లు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా ఆదివారం పెళ్ళి కూడా మానుకోండి, ప్రవచనకి రావాలి. అప్పుడు మనం దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాం. అప్పుడు మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేశారండి, తండ్రి చిత్తాన్ని ఏం చేశారండి, నెరవేర్చారు. ఒకటి, యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఆ తండ్రి మన పట్ల ఏ చిత్తం నెరవేర్చాడు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి
ఏం కాదంటండి, ఎవరు నశించడానికి ఇష్టం. ఎవరికి ఇష్టం లేదంట? పరలోకమున మన తండ్రికి. ఇంకేం చేశాడు ఆయన మన కోసం? ఆయన మన ఏళ్ళు ఎలాంటి చిత్తాన్ని ఇచ్చాడండి? ఒకటి, ఎవరు నశింపకుండా ఆయన మన కోసం వచ్చాడు. అంతేకాదు, ఆయన చిత్తం ద్వారా మన జీవింపజేశాడు. ఏం చేశాడండి? దేని ద్వారా జీవింపజేశాడు? ఆ చిత్తం ద్వారా, అంటే ఆయన మాట ద్వారా. ఈనాడు ఆయన మాట మనం పెట్టుకున్నావా? నా మాట వినుమని ప్రభువెను, నా మాట వినుమని ప్రభువెను, నిన్ను రాక్షను మనం వినాలి. ఆయన మన పట్ల ఏం చిత్తం నెరవేర్చాడంటే ఎవరు నశించి ఉండాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అంతేకాదు, ఆయన ఆత్మీయంగా మనం జీవించాలని ఆయన చేస్తాడు. అంతేకాదు, ఆయన చిత్తం మన పట్ల ఏం నెరవేర్చాడంటే మనం పరిస్థితులుగా పవిత్రంగా ఉండాలని ఆయన చిత్తం. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. దేవుడు మన బట్టి ఏం చేశాడు? ఇంకా ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఏంటి? మనం ఏం అడిగితే అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, మన పట్ల ఏం చేశాడానికి ఆయన మనల్ని మన జీవితం మార్చివేసి ఈనాడు మన పరిశ్రమ జీవితాన్ని మనకి ఇచ్చాడు లేదండి? ఇది ఎవరి చిత్తం వల్ల జరిగిందండి? ఎవరి చిత్తం వలన? దేవుడి చిత్తం వలన. కాబట్టి ఆయన చిత్తం వల్ల ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారంట? సంతోషంగా ఉన్నారంట. ఏం సంతోషం అండి? ఏం సంతోషం అంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆయన మందులో ఉండి ఆయన్ని మనం ఎంతో కనపరిచే ఆజీతానికి ఇచ్చాడు. అది సంతోషం. అంతేకాదు, ఆయన మన ప్రయాణం కూడా చిత్తమే. మనం ప్రయాణం చేయాలని చిత్తం ఉండాలా? ఏ చిత్తం ఉండాలండి? ఏ చిత్తం ఉండాలా? ప్రయాణం చేయాలంటే ఏ చిత్తం? మరి ప్రయాణం చేసేటప్పుడు అనేక మంది ఆ చిత్తం ఎరగరు, సొంత ప్రయత్నం ద్వారా వెళ్తారు, అనేకమైన అపాయాలకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి దేవుడి చిత్తం లేనిదే మనం ఏ పని చేయకూడదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇంకా ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళు మరి లోబడతారంట. ఎవరి చిత్తాన్ని అండి? దేవుడి చిత్తాన్ని జరిగించేవాళ్ళు లోబడతారు. దేనికి లోబడటం అంటే ఆయన వాక్యానికి, ఆయన మాటలకి, మరి ఆయన ఏం చెప్తాడో అది నెరవేర్చడానికి. అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. దేవుడి చిత్తాన్ని ఎవరు నెరవేర్చారు కుదిస్తే చూద్దాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం. నోవా అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము. ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చలేదండి. ఇక్కడ ఎవరు ఏం చేశాడండి? ఆయన దేవుడు ఏం చెప్పాడండి? ఓ నోవా గారు, జలప్రలయం రాబోతుంది కనుక నువ్వేం చేయాలా? ఒక ఓడ తయారు చేసుకో, నీవు నీ కుటుంబం
అంతేకాదు ఈ లోక జనం కూడా దానిలో ఉండాలి. కాబట్టి నేను చెప్పిన కొలత ప్రకారం ఏం చేయాలన్నాడండి? ఓడని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? నోవా గారు ఓడ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 8 సంవత్సరాలు, 200 గట్టిగా చెప్పండి. కరెక్టేనా? కరెక్ట్ అయిన వాడు చేతులు ఎత్తారండి. 10 సంవత్సరాలు కరెక్ట్గా చేతులు ఎత్తారు అంటే ఒకటి ఉందా? అనుమానమే. 120 సంవత్సరాలు పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలు. అసలు ఈ కష్టపడి వాడు తయారు చేశాడు. అందరిని పిలిచాడు. ఎవరిని? లోకస్తుని పిలిచాడు. వాళ్ళందరూ ఏమన్నారండి? ఆయన మాట వల్ల, ఎవరి మాట వల్ల ఏం చేశారు? ఎళ్ళను గాటు పెళ్ళికి చూచునా రుణనాటు రాగుసు ఎనుచు ఎళ్ళను గాటు పెళ్ళికి చూచునా రుణనాటు రాగుసు జలపం రాగా వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు, కొట్టుకుని పోయారు. ఎవరు మిగిలారండి? చివరికి ఎవరు మిగిలారండి? నోవా తన కుటుంబం, ఇంకా సమస్త జంతువులు, పశువులు అన్నీ ఆయన మడుగులో పడ్డాయి. నోరు జంతువులు ఆయన మడుగులో పడ్డాయి. నోరున్న మనుషులు ఆయన మడుగులో పడ్డాయి. 7వ వచనం మాట, 7వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నీవును ఇంటి వారును చూడండి. నేను చెప్పినట్టు నువ్వు చేశావు కాబట్టి ఈ తరము వల్ల నీవు నా ఎదుట నీటి ఎంత గొప్ప విట్నెస్ ఉంది, సాక్ష్యం మనకుంది. ఆ సాక్ష్యం వీళ్ళు క్రైస్తవులు అండి, చాలా నెక్లెస్గా ఉంటారండి వీళ్ళ. ఎందుకంటే చర్చికి వెళ్తారు, ఆత్మ మందికి వెళ్తారు, ఒక్క సరైన లేరు, వాళ్ళ ప్రవర్తన బాగోదు, వాళ్ళ నడత బాగోదు. ఒక ఆయన ఆఫీసులో ఉండేది, జీవో ఆఫీసు ఒంగోలు, ఇప్పుడే చనిపోయాడు. సంఖ్య పెద్ద ఒక చోట చిన్న పని కూడా లంచ తీయమంటాడు. వాళ్ళకి సంఘం పెద్ద మన సమావేశం జీవాంశం అంటే ఒంగోలుకి చిన్న పని కూడా లంచం అడుగుతాడు. ఒక ఆయన అడిగి ఆయన పోయి చెప్పాడు, సేవకుడు, ఏమండి ఈయనేమో మీ సంఘంలో సంఖ్య పెద్ద, ఇక్కడ లంచగొండి అని లంచగొండి. అప్పుడు ఆయన అడిగాడు సేవకుడు, ఏం బ్రదర్, ఏం మీ సాక్ష్యం ఏంటి ఇట్టుంది? ఏం మాట్లాడలే, గమనుడు. కాబట్టి అన్ని లేచుట మన సాక్ష్యం కాపాడుకుంటే ఎంతో, అది నష్టమైనా కష్టమైనా కొంచెం భారమైనా సరే ఏం చేయాలండి?
భరించాలి. ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారు, గుంటూరు సీఎం మంత్రులు. ఒక ఆయన లంచగొండి, ఒక ఆయన మంచి పరిశుద్ధుడు, దేవుని మాట నెరవేర్చేవాడు. ఆయన ఇద్దరు చనిపోయారండి. ఇద్దరి మీద సాక్షి చెప్పండి, వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, ఈ మంచి ఆయన సోదరు పట్ల ఒక ఆయన ఇద్దరు, ఈయన మంచి ఉన్నత పదవిలో ఉన్నాడండి, మంచి హై పోస్ట్ ఉన్నాడు. తను జీవిత కాలంలో ఉద్యోగం చేసే కాలంలో దాదాపుగా 350 మందికి ఉద్యోగాలు ఇచ్చాడండి. లంచం తీసుకోకుండా ఎంతో పవిత్రంగా పరిశ్రమండి చనిపోయాడండి. అలాంటి వాడు ఉంటాడు అరుదని చెప్పి మంచి సాక్షి చెప్పాడు. ఇంకొక ఆయన చనిపోయాడు. ఆయన గురించి ఏం చెప్పాడు ఆయన? ఈయన సంఘం పెద్దగానే గుంటూరు వచ్చాడంటే 3-4 సినిమాలు చూసి వెళ్తాడు ఇంటికి. అంతేకాదు లంచం అండి ఇది చెప్పి వీళ్ళతో ఎవరి మంది సాక్ష్యం అండి? ఎవరి మంది సాక్ష్యం అర్థం కావట్లేదా? ఎవరిది? 250 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, లంచం తీసుకోండి. ఈనాడు మనం అలాంటి సాక్షి పడతాం. ఆదికాండం 22వ అధ్యాయం 5వ చదవండి. తన పనివారితో నేను ఈ చిన్నవాడును దేవుని మొక్కి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఇక్కడ ఏమైందండి? తీసుకెళ్ళారు, పండు పెట్టారు, కత్తి పైకెత్తాడు. ఆగము, నీ విశ్వాసం చాలా గొప్పది. ఇక్కడ అబ్రహాం గారు ఏం చేశాడండి? దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు లేదా? ఏమండి నెరవేర్చాడు లేదా? నెరవేర్చు. అందుకని ఆయన గురించి సాక్ష్యం ఏంటి? ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నావని నాకు తెలుసు. ఏమన్నానండి? పండుగ వచ్చిన 11 పండుగ వచ్చిన 20 పండుగ పిలిచాను. అందుకు చిత్తం ప్రభు కనుక నీవు దేవునికి భయపడుతున్నావు. ఇందులో నాకు తెలుసు. ఎంతమంది సాక్ష్యం? 100 మందికి 20 సాక్ష్యం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12 నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఇక్కడ కూడా అప్పుడంగా ఎవరండి అప్పుడంగా లేచిపోయాలంటే ఏందయ్యా అక్కడ మరి తినడానికి మంచి తిండి ఉందా, బట్టలు ఉన్నాయా, ఇల్లు ఉన్నాయా, వసతులు ఉన్నాయా అని అడిగాడండి? అడిగాడా లేదా? ఈనాడు సేవకులు పంపంటే పాలసోడు పంపంటే అక్కడ ముందు ప్రెసిడెంట్ వాడు వేసేది ఎంతమంది ఉద్యోగస్తున్నారు, ఎంత వస్తుంది, సందా, ఫ్రిడ్జ్ ఉందా, గ్యాస్ ఉందా, ఇంకేముంది,
ఏసు ఉందా, పట్టమంచం ఉందా, మోటార్ సైకిల్ ఉందా, ఇవన్నీ ఉంటే నేను వస్తా. ఎక్కడికి? లేకపోతే అన్న వాళ్ళేరా, ఆ దేవుడు చెప్తారా? మరి ఇక్కడ అబ్రహంగా రావాలంటే ఏమైనా నువ్వు అక్కడ బొమ్మంటున్నావు, అక్కడ కూడుందా, గుట్టోళ్ళయా, ఇంత ఇల్లు ఉందా అన్నాడా? అన్నాడండి. వెంటనే దూరం పెట్టాడు. మన ఆయన ఒక సేవకుడిని వాడు ఎప్పుడు 3 ప్లేస్ మార్చాడు, 4 ప్లేస్ కూర్చోడు. వాడు వస్తా నాకు బాగా క్లోజ్ ఉంటాడు. అన్నా వాళ్ళ నువ్వు వస్తున్నాను, అక్కడ అన్నీ ఉన్నాయి. అరే నువ్వు వచ్చి దేనికి రాను, ఏందని అర్థం మరి. దేవుడు ఏం చెప్పాడో, తిన్నా తిరిగిపోయినా, కూడి గుడ్డలేకపోయినా నేను వస్తున్నా, ముందు వెళ్ళిపోవాలి. అరుణ్ గారు కొత్తగా సాగు వచ్చాడు. ఆయన టీసీ అంటే టికెట్ కలెక్ట్ ఆయన రైల్వే ఉద్యోగాలు రిజైన్ చేసి అరుణ్ గారు దక్షిణ దగ్గరికి వచ్చాడు. రాగానే ఆయన ఏం చేశాడు, నువ్వు వచ్చావు కాబట్టి ముందు లెటర్స్ బాగా శుభ్రం చేయండి, ఇదేందులో ఉద్యోగం ఇచ్చి సాగు వచ్చి చేయమంటాడు. సరే ఒప్పుకున్నాడు. ఉన్నాడు, బాగా పెరిగాడు. సాగుకి ఎక్కడికంటే భీమవరం పంపించాడు. అక్కడైతే 30 మంది వస్తారు. ఆ దినాల్లో 30 రూపాయలు వచ్చింది సంద. ఎంత వచ్చిందండి? 30 రూపాయలు వస్తే ఆ రోజునే 10 మంది చుట్టాలు వచ్చారు. ఎంతమంది అండి? 10 మంది చుట్టాలు. రాజుగిన వాస్తవం, ఆ దేవుడు చెప్పిన సంగతి. ఆ బాబాడికి ఏం తెలుసు? ఆయన నా పెళ్లి చేశాడు. ఆయన ఏమో తెలుసండి, అబ్బాయి మీరు వచ్చారు, మీకు భోజనం పెట్టాలా కాబట్టి నేను పెట్టి మీరు తినాలి. అప్పుడు ఏం చేశాడు, ఒక కోడి కూడా తీసుకొచ్చాడు. ఆ ఎగ్గు తీసుకొచ్చి ఒక్కటే దాన్ని 12 రకాలుగా ముక్కలు తీసాడు. 12 ముక్కలు వేసి ఒక్కొక్క ముక్క వాడించాడు. అదే తృప్తికి చెందాను. ఏమండి, ఈరోజు నాకు పెట్టి ఊరుకుంటారా? ఎన్ని కూడా అనుభవాలు. కాబట్టి దేవుడి చిత్తాన్ని మనం ఏం చేయాలా? అబ్రహాం ఏం చెప్పాడండి, నేను పోవాలని చెప్పాడా? పోయాడు, ఆశ్రయించాడు. ఆదికాండం 28:18 వచ్చింది. ఆదికాండం 28:18. చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు ఆ స్థలముకు బేతేలు పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు ఇక్కడ కూడా యాకోబు గారు ఏం చేశాడండి, చిత్తాన్ని నెరవేర్చాడు. అయిపోయింది. కాబట్టి ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఏ విషయం తప్పిపోయామో క్షమాపణ పెట్టుకొని మన యొక్క ప్రోగ్రాం చేయాలి. దేవుడు తన మాటలను జీవించాడు. ఈ సమయంలో మరి నిబంధన గారు అది ఈ బ్రదర్ దానం చేసి బలం వచ్చాడు. సారీ నేను టైం తీసుకోలేదు. సారీ చెప్పని వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని మన ఎదుటిన్న బలలో